సో ఎవరైతే పవర్ బిఐ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కొన్ని రోజులు ఆగడం బెస్ట్ అండి. ఎందుకంటే ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పవర్ బిఐ మీద జాబ్ ఓపెనింగ్స్ చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. ప్లస్ ఆ ఉన్న జాబ్స్ కూడా అబోవ్ 5+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రమే ఉన్నాయి. సో అందువల్ల ఎవరైతే పవర్ బిఐ కోర్సు నేర్చుకుందాం అనుకునే వాళ్ళు మాత్రం మీరు కొన్ని రోజులు వెయిట్ చేయడం బెస్ట్. అంటే కంప్లీట్గా ఇంకా పవర్ బిఐ ఉండదా, జాబ్ ఓపెనింగ్స్ ఉండవా అంటే అలా నేను చెప్పడం లేదండి. పవర్ బిఐ మీద జాబ్ ఓపెనింగ్స్ ప్రస్తుతానికైతే నెక్స్ట్ 2 to 3 months మాత్రం ఈ ఇయర్ ఎండింగ్ వరకు మాత్రం ఆ కోర్స్ మీద మీరు ఫోకస్ చేయకపోవడం బెస్ట్. దానికి ఆల్టర్నేటివ్గా వేరే ఏమైనా నేర్చుకోవడమే బెస్ట్ అండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూడండి, ఎక్కడైనా చూడండి ఓపెనింగ్స్ విషయంలో పవర్ బిఐకి ఇంతకు ముందున్న ఒక 2 years ముందు, ఒక 1 year బ్యాక్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి. ప్రస్తుతం అయితే పవర్ బిఐకి చాలా తక్కువ ఉన్నాయి. నేను ఆల్రెడీ బ్రౌజ్ చేసి చూశాను. నౌకరీ జాబ్ పోర్టల్లో అండ్ లింక్డ్ఇన్ జాబ్ పోర్టల్లో కూడా చూశాను. అండ్ సమ్ అదర్ పీపుల్స్ని, హెచ్ఆర్ మేనేజ్మెంట్ పీపుల్ని కూడా, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగి ఉన్నాను. ఎలా ఉన్నాయి ఓపెనింగ్స్ పవర్ బిఐ మీద, చాలామంది కోర్స్ నేర్చుకుంటున్నారు కదా, అండ్ నేర్చుకొని ఉన్న వాళ్ళు ట్రై చేస్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఫ్రెషర్స్గా ఉన్నాయా, బిలో 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉన్నాయా, ఇలాంటి క్వశ్చన్స్ నేను అడుగుతూ ఉంటానండి. ఆ నెట్వర్క్లో ఉన్న వాళ్ళని, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇలా అడుగుతూ ఉంటాను. సో అయితే ఏం చెప్తున్నారంటే ప్రస్తుతానికైతే జాబ్ ఓపెనింగ్స్ పవర్ బిఐ మీద చాలా తక్కువ ఉన్నాయి, ఆ డేటా విజువలైజేషన్ టూల్ మీద. ఇంకోటి ఏంటంటే ఉన్నవి కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, మోర్ ఎక్స్పీరియన్స్ అబోవ్ 5+. అండ్ ఇంకోటి కూడా ఉందండి, ఈ పవర్ బిఐ స్పెషల్గా పవర్ బిఐ టైటిల్ మీద, డిజిగ్నేషన్ మీద హైర్ చేసుకోవట్లేదు. ఓకే, సో ఎవరైతే వేరే టెక్నాలజీలో వర్క్ చేస్తూ ఈ రిపోర్టింగ్ టూల్ కూడా ఎవరైతే నేర్చుకొని ఉంటారో, అడిషనల్ స్కిల్స్గా ఉంటాయో అలాంటి వాళ్ళని తీసుకుంటున్నారు. సో స్పెసిఫిక్గా నాకు పవర్ బిఐ వచ్చు, ఆ పవర్ మీద కాల్స్ రావట్లేదు అనుకోవద్దండి. సో చాలామందిని ఎలా కంపెనీస్ తెలివిగా ఎలా హైర్ చేసుకున్నాయి అంటే ఎవరైతే వేరే ప్రైమరీ స్కిల్స్తో పాటు సెకండరీ స్కిల్స్గా పవర్ బిఐని కూడా యాడ్ చేసుకుంటుంది. అంటే స్పెసిఫిక్గా పవర్ బిఐని హైర్ చేసుకోవట్లేదు, అది గమనించండి. ఓకే, మరి ఇది మరి ఇలానే ఉంటుందా కంటిన్యూ అంటే అది చెప్పలేమండి. మనం అంత ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయలేము. బట్ ఒకటి మాత్రం ఏంటంటే ప్రస్తుతం అయితే మాత్రం నెక్స్ట్ 2 to 3 months కానీ ఈ ఇయర్ వరకు మీరు పవర్ బిఐని నేర్చుకోకపోవడమే బెస్ట్ అండి. ఇంకా వేరే ఏమైనా నేర్చుకోండి, డేటా అనలిస్ట్ కానీ సమ్ అదర్ టూల్స్ ఏదైతే రెలవెంట్గా ఉంటాయి, వీటికి దగ్గరగా ఉంటాయో అవి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మీరు ఒకసారి ట్రై చేయండి, జాబ్ పోర్టల్స్లో చూడండి, ఎవరన్నా అడిగి చూడండి. సో మీకే తెలుస్తుంది ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి అనేది. ఫ్రెషర్స్కి అయితే అస్సలు లేవండి ఈ పవర్ బిఐ మీద. అండ్ 2+, 3+తో ట్రై చేసే వాళ్ళు కూడా లేవు. అక్కడక్కడ 4+, అండ్ ఎక్కువ అయితే ఆ ఉన్న జాబ్స్ కూడా 5+ మీద ఇలాగా ఓపెనింగ్స్ ఉన్నాయి. సో దట్స్ ఆల్ గైస్ ఫర్ దిస్ సెషన్. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా లైక్ బటన్ హిట్ చేయండి. మన సబ్స్క్రైబర్స్కి అండ్ ఫాలోవర్స్ అందరికి కూడా హ్యాపీ వీక్.